హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో స్కోడా నుంచి కైలాక్ అనే కొత్త కార్ని ప్రజెంట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ టాప్ మోడల్. దీని రివ్యూ చూద్దాం ఈరోజు. ఈ వీడియోలో ఈ వెహికల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ, ఇంజన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్ అండ్ ఆల్ వేరియంట్స్ అండ్ ఇట్స్ ఫీచర్స్తో పాటు ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో కూడా చూద్దాం. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. ఫ్రంట్లో బానెట్కి కనెక్ట్ అయిన ఎల్ఈడి డిఆర్ఎల్స్ చూడొచ్చు. కింద స్కోడా క్రిస్టల్ లైటింగ్ అనే నేమ్తో ప్రొజెక్టర్ ల్యాంప్స్ చూడొచ్చు. లో బీమ్, హై బీమ్ ఇంటిగ్రేట్ చేశారు దాంట్లోనే. మిడిల్లో పియానో బ్లాక్ ఫినిష్తో స్కోడా క్లాసిక్ గ్రిల్ అనేది చూడొచ్చు. దాని కింద బ్లాక్ కలర్ ప్లాస్టిక్ క్లాడింగ్ అనేది ఇచ్చారు. బానెట్ ఎడ్జ్లో స్కోడా బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మిడిల్లో బానెట్ పైన కట్స్ అండ్ క్రీసెస్ చూడొచ్చు. ఇదొక స్పోర్టీ లుక్ని, అప్పీల్ని తీసుకొస్తాయి. వాషర్ ఫ్లూయిడ్ని నింపడానికి వీలుగా బ్లూ కలర్ లిడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ముందు ఉన్న బంపర్ క్లాడింగ్ కంటిన్యూ అవుతూ రియర్ బంపర్తో కనెక్ట్ అవుతుంది. డోర్ క్లాడింగ్స్ పైన హెగ్జాగాన్ ఫినిష్ అనేది ఇచ్చారు స్టైల్ కోసం. అలాయ్ వీల్స్ డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. మిడిల్లో స్కోడా లోగో అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. సైడ్లో బాడీ కలర్డ్ ఓఆర్విఎం విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ చూడొచ్చు. కార్ పైన మిడిల్లో ఒక చిన్న సన్ రూఫ్ అండ్ బ్లాక్ కలర్లో రూఫ్ రైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కో డ్రైవర్ డోర్ నాబ్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. దానిపైన రిక్వెస్ట్ సెన్సార్ కూడా చూడొచ్చు. రియర్ డోర్ అనేది కార్ బాటమ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. రియర్ డోర్లో చైల్డ్ లాక్ బటన్ అనేది ఇచ్చారు. లెదర్ ఫినిష్తో డోర్ హ్యాండ్ రెస్ట్, పవర్ విండో బటన్ అనేవి చూడొచ్చు. దాని కింద 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ అండ్ స్పీకర్ ప్లేస్మెంట్ చూడొచ్చు. ఇక రియర్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే టాప్లో పియానో బ్లాక్ ఫినిష్తో షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేశారు. స్పాయిలర్లో ఇంటిగ్రేట్ చేసిన హై మౌంట్ స్టాప్ ల్యాంప్ చూడొచ్చు. రియర్ విండ్షీల్డ్ వాషర్ అండ్ డీఫాగర్ కూడా చూడొచ్చు. దాని కింద క్రోమ్ ఫినిష్తో కైలాక్ బ్యాడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక ప్లాస్టిక్ ట్రిమ్, దాంట్లో హెగ్జాగాన్ షేప్లో ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేవి కూడా చూడొచ్చు. బూట్ డోర్ కింద కైలాక్ అనే బ్రాండింగ్ ఇచ్చారు సిల్వర్ ట్రీట్మెంట్తో. బంపర్ క్లాడింగ్ ఇరువైపులా రిఫ్లెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. బంపర్లో సిల్వర్ ఫినిష్తో స్కిడ్ ప్లేట్ అనేది ప్రొవైడ్ చేశారు. బాటమ్ లెఫ్ట్ సైడ్లో సైలెన్సర్ టెయిల్ పైపు, రైట్ సైడ్లో టోవింగ్ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. రియర్ స్కిడ్ ప్లేట్ పైనే 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. బూట్ లోపల ఒక పార్సెల్ ట్రే, లగేజ్ హోల్డ్ చేయడానికి 2 చిన్న హుక్స్ ఇచ్చారు ఇరువైపులా. రియర్ సీటు 60-40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. బూట్ రైట్ సైడ్లో బూట్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే దీంట్లో హాలోజన్ బల్బ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. బూట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, రిఫ్లెక్టర్ ట్రయాంగిల్, దాని కింద 15 ఇంచ్ స్టీల్ వేల్ అనేది ప్రొవైడ్ చేశారు. దానిలో జాక్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. రియర్ టైర్స్ డ్రమ్ బ్రేక్స్తో వస్తాయి. ఇది యూరోపియన్ కార్ కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనేది కార్ రైట్ సైడ్లో వస్తుంది. రియర్ లెదర్ సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారు, ఇంక్లూడింగ్ మిడిల్ ప్యాసింజర్. సెంటర్లో లెదర్ ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ అనేది చూడొచ్చు. మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ ఇచ్చారని సంతోషపడే లోపే కాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఎక్స్టెండ్ అయిన రియర్ ఏసీ వెంట్స్, మిడిల్లో హంప్ కూడా ఇచ్చారు. రియర్ ఏసీ వెంట్స్కి 2 టైప్ సి పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎక్సెప్ట్ డ్రైవర్ అన్ని డోర్స్కి కూడా పైన సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. వెనకాల హ్యాండిల్స్కి కోట్ హోల్డర్ కూడా ఇచ్చారు. రియర్ ప్యాసింజర్స్ కోసం ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డ్రైవర్ డోర్ కనుక చూసుకుంటే డ్రైవర్ డోర్ పైన హ్యాండిల్కి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. లోపల క్రోమ్ ఫినిష్తో డోర్ ల్యాచ్ అనేది, దాని కింద ఓఆర్విఎం కంట్రోల్స్ చూడొచ్చు. పవర్ విండో స్విచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ 2 సీట్స్కి కూడా హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రికల్గా. డాష్బోర్డు డ్యూయల్ టోన్ ఫినిష్తో ఇచ్చారు. క్రోమ్ ఫినిష్తో ఎయిర్ వెంట్స్ కూడా ఇచ్చారు. దీనికి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి చూడటానికి ప్రీమియంగా కూడా ఉంది. స్టీరింగ్ ర్యాక్ పక్కన హెడ్లైట్ లెవెలరు, హెడ్లైట్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. డ్రైవర్ లెగ్ రూమ్లో ఒక డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేశారు. బోనెట్ ఓపెన్ చేసే ల్యాచ్ బాడీలోనే ఇంటిగ్రేట్ చేశారు. కో ప్యాసింజర్ క్యాబిన్లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. గ్లోబాక్స్ చాలా చిన్నగా ఉంది, కానీ ఇది కూల్డ్ గ్లోబాక్స్. దీంట్లో ఇల్యూమినేషన్ ఏమీ లేదు. దీంట్లో ఒక ఆర్గనైజర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్, రైట్ సైడ్లో డ్రైవర్ డిస్ప్లే కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. ఇది 2 స్పోక్ స్టీరింగ్ వీల్, లెదర్ స్టిచ్చింగ్తో వస్తుంది.
స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లివర్లో టర్న్ సిగ్నల్ అండ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. దాని పైన స్విచ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ అవుతుంది, మిడిల్లోకి చేస్తే పాజ్ అవుతుంది, రైట్కి కనుక టర్న్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అవుతుంది. సైడ్లో ఇచ్చిన బటన్స్తో స్పీడ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 8 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో లెఫ్ట్ సైడ్లో టెంపరేచర్, రైట్ సైడ్లో ఫ్యూయల్ గేజ్ అనేది ఇచ్చారు. టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్ చేంజ్ చేసుకోవడానికి 3 థీమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దాన్ని బట్టి వాటి పొజిషన్ అనేది మారిపోతుంది. దీంట్లో మెన్యూ కూడా ఉంది. దాన్ని యాక్సెస్ చేయడానికి స్టీరింగ్ పైన రైట్ సైడ్లో బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన కంట్రోల్స్తో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. మిడిల్లో 10 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో డ్రైవర్ డేటా, ఆడియో అండ్ లైట్ సెట్టింగ్స్ అనేవి ఇచ్చారు. వ్యాలెట్ మోడ్, బ్రైట్నెస్ లెవెలర్ కూడా ఉన్నాయి. డిస్ప్లే స్మూత్గా ఉంది, ఎలాంటి ల్యాగ్ అనేది లేదు. డిస్ప్లే కింద 2 ఏసీ వెంట్స్, సీట్ వెంటిలేషన్కి యూజ్ అయ్యే ఫిజికల్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దాంట్లోనే హజార్ ల్యాంప్స్, లాక్ అండ్ అన్లాక్ బటన్, ఇంజన్ ఆటో స్టార్ట్ స్టాప్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దాని కింద ఏసీ యూనిట్ కంట్రోల్స్ ఇచ్చారు. అయితే ఇవి ఫిజికల్ బటన్స్ కాదు, టచ్ సెన్సిటివ్ బటన్స్. దీంతోపాటు ఆటో ఏసీతో పాటు మ్యాక్స్ కూల్ అండ్ అదర్ టిపికల్ ఏసీ ఎయిర్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. దాని కింద ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేటర్, 2 టైప్ సి పోర్ట్స్ అనేవి చూడొచ్చు. సెంటర్ కన్సోల్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 12 వోల్ట్ సాకెట్, మిడిల్లో క్రోమ్ ఫినిష్తో గేర్ నాబ్ అనేది చూడొచ్చు. గేర్ నాబ్ పక్కన కీ ఫాబ్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ అనేది చూడొచ్చు. ఈ కారు టాప్ మోడల్లో కూడా ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సెంటర్లో లెదర్ ఆర్మ్రెస్ట్, దాని లోపల చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చారు. రూఫ్ గురించి కనుక చూసుకుంటే మిడిల్లో ఆటో డిమ్మింగ్ IRVM ప్రొవైడ్ చేశారు. బెజల్లెస్గా ఉంది ఇది. అండ్ LED క్యాబిన్ ల్యాంప్స్ చూడొచ్చు, ఇండివిజువల్గా ఉన్నాయి. సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు మిడిల్లో. కో డ్రైవర్ సైడ్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశారు వితౌట్ ఇల్యూమినేషన్. డ్రైవర్ సైడ్ సన్షేడ్స్కి టికెట్ హోల్డర్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. కైలాక్ కేవలం ఒక ఇంజన్తో మాత్రమే వస్తుంది. 1 లీటర్ TSI 3 సిలిండర్ ఇంజన్. ఇది టర్బో ఇంజన్. ఇది 116 bhp పవర్ని, 178 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కూడా లభిస్తుంది. ఈ కారు డైమెన్షన్స్ కనుక చూసుకుంటే కైలాక్ 3995 mm లెంత్ ఉంటుంది, 1783 mm విడ్త్ ఉంటుంది, 1619 mm హైట్ అనేది కలిగి ఉంటుంది. 2566 mm వీల్ బేస్తో వస్తుంది. ఇది కేవలం 85 mm తక్కువగా ఉంటుంది కుషాక్ కంటే. కుషాక్తో కంపేర్ చేస్తే వీల్ బేస్ కేవలం 85 mm తక్కువగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ రైవల్స్తో కంపేర్ చేస్తే దీనికే తక్కువగా ఉంది. బూట్ స్పేస్ అనేది 446 లీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు రూఫ్ వరకు మెజర్ చేసిన క్లెయిమ్ అది. బేస్ వేరియంట్లో మనకి 205/60 R16 ఇంచ్ స్టీల్ వీల్స్తో వస్తాయి విత్ వీల్ కవర్స్. టాప్ మోడల్లో 205/55 R17 ఇంచ్ అలాయ్ వీల్స్తో వస్తాయి. నేను డ్రైవ్ చేసిన వేరియంట్ టాప్ మోడల్ ప్రెస్టీజ్ మాన్యువల్ వేరియంట్. 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది, మాన్యువల్ గేర్ బాక్స్. ఫస్ట్ ఇదొక ఫన్ టు డ్రైవ్ కార్ అండ్ ఇంజన్ కూడా నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్లావియా కుషాక్లో వచ్చే సేమ్ ఇంజన్ ఇది, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో డ్రైవింగ్ విషయంలో డెఫినెట్గా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇకపోతే క్లచ్ అనేది కొంచెం హార్డ్గా ఉంది, టిపికల్ జర్మన్ కార్ లాగానే. కానీ డీజిల్ జర్మన్ కార్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా లైట్గా ఉంటుంది. ఇనీషియల్గా కొంచెం టర్బో ల్యాగ్ అనేది అనిపించింది, బట్ ఓవరాల్గా మంచి పవర్ని జనరేట్ చేస్తుంది. ఓవర్టేక్ చేయడం, క్విక్ యాక్సిలరేషన్ లాంటివి ఎఫర్ట్లెస్గా చేయొచ్చు. ఫ్లైఓవర్స్ అండ్ ఇంక్లైన్ రోడ్స్లో కనుక స్పీడ్ తక్కువగా ఉంటే డౌన్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సింగిల్ ఫింగర్తో రొటేట్ చేయొచ్చు స్టీరింగ్ని. హై స్పీడ్స్లో డీసెంట్గా వే అవుతుంది. ఆఫ్ రోడ్లో కూడా ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ముందుకు వెళ్తుంది. బాడీ రోల్ కూడా చాలా తక్కువగా ఉంది మిగతా ఎస్యూవీస్తో కంపేర్ చేస్తే. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మిగతా ఎస్యూవీస్తో కంపేర్ చేస్తే లోయెస్ట్గా ఉంది, కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చు. కానీ వర్షాకాలంలో వచ్చే పాట్ హోల్స్, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, కానీ రెగ్యులర్గా సిటీ డ్రైవింగ్ చేసేవారికి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది బెస్ట్గా ఉంటుంది. దాంట్లో మాన్యువల్గా గేర్ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు.
నెక్స్ట్ వేరియంట్స్ కనుక చూసుకుంటే స్కోడా కైలాక్ ఓన్లీ 4 వేరియంట్స్లో మాత్రమే లభిస్తుంది, ఎక్కువ కాంప్లెక్స్గా చేయలేదు. దీంట్లో మెయిన్గా క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ ప్రెస్టీజ్ అనే 4 మోడల్స్లో వస్తాయి. క్లాసిక్ అనేది ఈ కార్లో బేస్ మోడల్. ఈ బేస్ మోడల్లో మనకి ఎల్ఈడి సెటప్తో వస్తాయి. హెడ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ అండ్ టెయిల్ లైట్స్ కూడా ఫుల్ ఎల్ఈడితో వస్తాయి. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయిన 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, CBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, పార్కింగ్ సెన్సార్ ఎట్ రియర్, 2 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి వెనకాల, 16-inch వీల్స్ విత్ ఫుల్ వీల్ కవర్స్, మాన్యువల్ AC, డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కోసం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ ఆల్ సీట్స్, రూఫ్ రైల్స్ ఇచ్చారు బ్లాక్ కలర్లో బేస్ మోడల్లోనే, ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్ రెస్ట్కి క్యూషన్ అనేది ఇచ్చారు డోర్స్కి, LED రీడింగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టింగ్ స్టీరింగ్ వీల్, 12V సాకెట్ ఇచ్చారు ఫ్రంట్లో, అండ్ రేడియో ఫిట్మెంట్ కోసం 2 ట్వీటర్లు కూడా అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ కార్లో బేస్ మోడల్లోనే మనకి రిమోట్ లాకింగ్తో సెంట్రల్ లాకింగ్ అనేది లభిస్తుంది. ఈ క్లాసిక్ వేరియంట్ యొక్క ధర వచ్చేసి 7.89 lakhs ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ వచ్చేసరికి 9.38 lakhs అనేది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బేస్ వేరియంట్ సిగ్నేచర్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా లభిస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఫీచర్స్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 16-inch అలాయ్ వీల్స్ వస్తాయి మోనోటోన్ కలర్లో, అండ్ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్ కూడా లభిస్తాయి. రియర్ AC దాంట్లో ఇంటిగ్రేట్ అయిన 2 Type-C పోర్ట్లు కూడా లభిస్తాయి. ఫ్రంట్ అండ్ రియర్ 4 స్పీకర్స్తో పాటు మనకి సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ అనేది లభిస్తుంది దీంట్లో విత్ స్టోరేజ్. గ్లవ్ బాక్స్, కూల్ గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు, అండ్ రియర్ పార్సల్ ట్రే, రియర్ డిఫాగర్, మెటాలిక్ డెకార్ ఎలిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లేలో వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు బూట్ ల్యాంపు, ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, 1 touch అప్ అండ్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో అనేవి లభిస్తాయి. దీని మాన్యువల్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 9.59 lakhs ఉంది, ఆన్ రోడ్ వచ్చేసరికి 11.38 lakhs ఉంటుంది. దీంట్లో మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కూడా వస్తుంది. దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10.59 lakhs ఉంది, ఆన్ రోడ్ వచ్చేసరికి 12.99 lakhsగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్. దీంట్లో మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే అనేది లభిస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లభిస్తుంది. అలాగే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఈ వేరియంట్లో లభిస్తుంది. దీంతోపాటు 8-inch డ్రైవర్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వెనకాల ఇచ్చిన 2 Type-C పోర్ట్స్తో పాటు ఫ్రంట్లో కూడా 2 Type-C పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటో AC, హిల్ హోల్డ్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో ఫోల్డింగ్ ORVMs అండ్ బ్యాంబూ ఫైబర్ ఇన్ఫ్యూజ్డ్ డాష్ బోర్డ్ ప్యాడ్ అంట, షార్క్ ఫిన్ యాంటీనా, డోర్ హ్యాండిల్స్కి క్రోమ్ స్ట్రిప్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మాన్యువల్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ధర 11.40 lakhs, ఆన్ రోడ్ వచ్చేసరికి 13.95 lakhsగా ఉంది. దీంట్లో ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ చూస్ చేసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12.40 lakhs, ఆన్ రోడ్ వచ్చేసరికి 15.18 lakhsగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్టీజ్ వేరియంట్. ఇది టాప్ వేరియంట్. దీంట్లో LED ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఆటో డీమింగ్ IRVM, రియర్ వైపర్ వాషరు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ అనేవి లభిస్తాయి, అండ్ ఇవి వెంటిలేషన్ ఫంక్షన్స్తో కూడా వస్తాయి, అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వైర్లెస్ ఛార్జర్, లెదర్ సీట్స్ అండ్ ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్ రెస్ట్, సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ టెక్నాలజీ, 17-inch అలాయ్ వీల్స్తో వస్తాయి డ్యూయల్ టోన్ ఫినిష్తో, అండ్ యాంబియంట్ లైటింగ్. అలాగే దీంట్లో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా లభిస్తాయి. ప్రెస్టేజ్ వేరియంట్ యొక్క మాన్యువల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 13.35 lakhs ఉంది, ఆన్ రోడ్ వచ్చేసరికి 16.30 lakhs అవుతుంది. అలాగే టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 14.40 lakhs, ఆన్ రోడ్ వచ్చేసరికి 17.59 lakhsగా ఉంది. స్కోడా కైలాక్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూసుకుంటే మాన్యువల్లో క్లాసిక్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉంది, అండ్ సెకండ్ ర్యాంక్లో సిగ్నేచర్ వేరియంట్ ఉంది, సెకండ్ బేస్ మోడల్. దీంట్లో నెక్స్ట్ 2 వేరియంట్స్ అనేవి చాలా ప్రైజీగా ఉన్నాయి. నెక్స్ట్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని చూసుకుంటే సిగ్నేచర్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉంది టాప్ 1లో, అండ్ నెక్స్ట్ ప్రెస్టీజ్, ఇది టాప్ మోడల్, ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్. స్కోడా కైలాక్ మొత్తం 7 కలర్స్లో లభిస్తుంది మనకి, కానీ బేస్ వేరియంట్లో వీళ్ళు ఓన్లీ 3 కలర్స్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆలివ్ గోల్డ్ కావాలనుకుంటే 9,000 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ వేరియంట్లో 5 కలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు.
డీప్ బ్లాక్ అండ్ లావా బ్లూ కలర్స్ కోసం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఒక లావా బ్లూ అనేది ఎక్స్ట్రా ఛార్జర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్ ప్రెస్టేజ్లో అన్ని కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయట్లేదు. సో ఇది కైలాక్ యొక్క రివ్యూ అండ్ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ స్కోడా కైలాక్ గురించి చూస్తుంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.